హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొంతమంది ఏంటంటే వీడియో స్కిప్ చేస్తూ ఉంటారు, మధ్యలో వరకు చూస్తూ ఉంటారు. కాబట్టి సబ్జెక్ట్ అనేది అర్థం కాకుండా కామెంట్లు ఏ రకంగా పెడతా ఉన్నారంటే మీరు టైటిల్లో ఉన్నది ఏంటి, ఇక్కడ అది లేదు కదా అనే విధంగా వాళ్ళు కామెంట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి అది పూర్తిగా చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో ది టాపిక్ ఏంటంటే, ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు. ఏంటి? అహంకారానికి షర్టు పాయింట్ వేస్తే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. ఎందుకు? చంద్రబాబు గారికి సంబంధించి కానీ, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. జగన్ గారు ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపక్ష హోదాకు సంబంధించి జర్మనీకి వెళ్తే అక్కడైతే వస్తుంది ప్రతిపక్ష హోదా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు అడిగినప్పుడు దానికి సంబంధించి జగన్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఈయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఏదో ఒకసారి ఏదో గెలిచాడు ఇప్పుడు అని చెప్పి జగన్ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన హామీలకు సంబంధించి కానీ, ప్రతిపక్ష హోదాకి సంబంధించి కానీ, ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారు, బడ్జెట్ విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ, ఇట్లా అన్ని రకాల అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. సో జగన్ గారు మాట్లాడిన తర్వాత వీళ్ళ మీడియా కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ, వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు కానీ, కొంతమంది న్యూట్రల్ జర్నలిజం అనేటువంటి వ్యక్తులు కానీ, మేధావులని చెప్పబడేటువంటి వ్యక్తులు కానీ, నారా లోకేష్ లాంటి వ్యక్తులు కానీ ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి అహంకారం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి మీదేంటో, మీరు మాట్లాడినటువంటి మాటలు మరి దాని నోటి దూలనక ఇంకేమంటారు? ఎంత దారుణంగా మాట్లాడారు మర్చిపోయారా? ఇప్పుడు షర్టుకు అహంకారానికి షర్టు పాయింట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి అన్నది దాన్ని నోటి దూల అన్నారా? మరి దాన్ని పులివెందుల పులకేసి అంటే దాన్ని నోటిదూల అనరా? చిట్టిరెడ్డి అంటే దాన్ని నోటిదూల అనరా? వైసీపీకి సాయం చేస్తే పాముకు పాలు పోసినట్టే అని చెప్పి అంటే దాన్ని నోటిదూల అనరా? జగన్మోహన్ రెడ్డిని సిమెంట్ వేసి పూడ్చిపెట్టాలి అంటే దాన్ని నోటిదూల అనరా? చెప్పులతో కొట్టాలి అంటే దాన్ని నోటిదూల అనరా? బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద నిలబెడతా అంటే దాన్ని నోటిదూల అనరా? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చావలేదు అంటే దాన్ని నోటిదూల అనరా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని బాడ్కావని తిట్టినటువంటి వ్యక్తులు మరి దాన్ని నోటిదూల అనరా? ఏకవచనంతో హోమ్ మినిస్టర్ మాట్లాడినప్పుడు దాన్ని ఏమంటారు? నోటిదూల అనరా? ఇట్లా ఒకటేంటి, కొన్ని వేలలో ఉన్నాయి. చింత చచ్చినా పులుపు చావలేదు, 11 సీట్లు వచ్చినా సిగ్గు రాలేదు. వీటన్నింటిని ఏమంటారు? గెలుపు ఓటములు సహజం. ఇక మీరు చెప్పేటువంటి లెక్క ప్రకారమే నీకు వచ్చినటువంటి మెజారిటీ అంతా, నువ్వు ఎక్కువ మెజారిటీ వచ్చింది వీళ్ళని ఎట్లా తిడతావంటే, మరి ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి ఎక్కువ తిట్టాలి కదా మిమ్మల్ని. గతంలో నుంచి కంపేర్ చేసుకుంటూ వస్తే జగన్మోహన్ రెడ్డికే ఇప్పుడు మీ నాన్నగారి కన్నా, చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గతంలో మీకన్నా అసలు మీరు మొన్న గెలిచారు. నారా లోకేష్ గారు కూడా మొన్న, పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్ననే గెలిచింది. అంతకుముందు ఏ రకంగా ఎమ్మెల్సీ మంత్రి పదవి చేపట్టారో తెలీదా? మరి ఈ లెక్కన జగన్ గారే ఎక్కువగా తిట్టాలి కదా, ఎక్కువగా మాట్లాడాలి కదా. మరి జగన్ గారికి గతంలో భారీ స్థాయిలో, దేశంలోనే రికార్డు స్థాయిలో ఎంపీగా గెలిచారు. అంటే భారీ మెజారిటీ. లైఫ్ టైంలో ఎప్పుడు కూడా ఆ మెజారిటీ మీరు చేరుకోగలరా? అంటే ఈ లెక్కన జగన్ గారు ఎక్కువ తిట్టాలి కదా. తక్కువ మెజారిటీ వచ్చిన వాళ్ళు, ఎక్కువ మెజారిటీ వచ్చిన వాళ్ళని తిట్టకూడదు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటే మరి ఈ లెక్కన జగన్ గారే ఎక్కువ తిట్టాలి కదా. మొన్న పొత్తు పెట్టుకుంటే తప్ప గెలవలేదు, అదే విషయాన్ని జగన్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు మీరు మాట్లాడవచ్చు 11 సీట్లే అంటే 11 సీట్లే చూస్తూ ఉన్నారు. 40% ఓటింగ్ కనిపించట్లేదా? 40% ఓటింగ్ అంటే తమాషనా? 2019లో మీరు ఓడిపోయారు కదా. మీ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘోరమైన ఓటమిని టీడీపీ పార్టీ చూసిందా? చూడలేదు కదా. మళ్ళీ ఇప్పుడు మీరు చరిత్రలో ఎప్పుడు లేనటువంటి గెలుపుని 2024లో మీరు సాధించారు కదా. అంతే, అదే రకంగా వైసీపీ పార్టీ కూడా అంతే. గెలుపు ఓటములు అనేటువంటి సహజం. అంతే తప్ప దానికి సంబంధించి మీరు ఏదో మెజారిటీ తక్కువ వచ్చింది, ఎక్కువ వచ్చింది, 11 సీట్లే అని చెప్పి మాట్లాడితే మీరు ఎన్నైనా మాట్లాడవచ్చు. అది నోటిదూల కాదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఏంటి? వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఆయన కౌంటర్ ఇచ్చారు. అది అసలు జర్మనీ టాపికే మాట్లాడకుండా ఉంటే పవన్ కళ్యాణ్ ఇది ఎందుకు మాట్లాడతారు? ఆ రూల్సే లేదురా నాయన అని చెప్తా ఉంటే, రాజ్యాంగంలో లేదని చెప్తా ఉంటే దానికి సంబంధించి మాట్లాడితే మరి ఏమంటారు? దానికి తెలియదు కాబట్టి మరి తెలుసుకోవాలి కదా. కేంద్రంలో బీజేపీ ఉంది కదా, వాళ్ళని అడగండి. మరి వాళ్ళకు కూడా అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చింది కదా 3 సీట్లు వస్తే, మరి వాళ్ళు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా. అది తెలుసుకొని మాట్లాడమని చెప్పారు. కాబట్టి తెలుసుకోలేదు కాబట్టి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి పాముకు, వైసీపీకి సాయం చేస్తే పాముకు పాలు పోసినట్టే అని చెప్పి ఆ మాట అనకపోతే జగన్ గారు ఏమన్నారు కదా. ఎందుకు మాట్లాడతారు ఇవన్నీ? అదే ఇట్లా మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని దూషిస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ జగన్ గారు అక్కడ అడిగినటువంటి రాష్ట్ర ప్రజలకు సంబంధించి అడిగినటువంటి ప్రశ్నలు కానీ,
ఉద్యోగాలకు సంబంధించి కానీ రాష్ట్ర బడ్జెట్ యొక్క దానికి సంబంధించి కానీ కేటాయింపుల విషయంలో కానీ ప్రజలకు మీరు ఇస్తానన్న హామీలకు సంబంధించి కానీ ఎక్కడైనా మరి వాటి గురించి సమాధానం మీరు చెప్పే ప్రయత్నం చేస్తారా? వాటికి సంబంధించి మీరు సమాధానం చెప్పరు. ఈ చెప్పకపోవడం కూడా ప్రజా సమస్యలకు సంబంధించి సమాధానం చెప్పకపోవడం కూడా నోటి దూలతో సమానం. ఎందుకంటే వాళ్ళని మోసం చేయడం కూడా. మరి ఇవన్నీ మన కళ్ళకు కనపడవు. మనకి ప్రతిరోజు ఏదో రకంగా తిట్టడమే టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారే తప్పితే మరి అసలైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపైన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన మీరు పని చేసుకుంటూ వెళ్తే జగన్ నోరు ఇంకెక్కడ లేస్తుంది? జగన్ మౌనంగానే ఉంటారు కదా. లేరు. దీనికి కౌంటర్ అంటే జగన్ది నోటి దూల, మీది మాత్రం కాదు. ఏదేమైనా కూడా వైసీపీ లేనటువంటి అసెంబ్లీ సమావేశాలను ఎవరు కూడా చూడడం లేదు. ఆ ఫ్రస్ట్రేషన్లోనే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించగానే ఇంత పెద్ద రచ్చ, ఇంత పెద్ద ఎత్తున రియాక్షన్ అనేది ఇట్లా ఉంటుంది. వాటికి సంబంధించి సమాధానం చెప్పలేక ఈ రకంగా వాళ్ళు వేరే రకంగా టార్గెట్ చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి నిజంగానే మీరు దమ్ము ధైర్యం ఉంటే మంచి ప్రభుత్వమే అయితే కనుక, మీరు అనుకున్నది చేస్తుంటే కనుక, జగన్ చెప్పింది తప్పు అయితే కనుక వాటికి ఆన్సర్ ఇవ్వండి. ప్రజలు కూడా నిజాలు తెలుస్తాయి కదా. కొంతమంది అన్నారు కదా జగన్ అసెంబ్లీకి వెళ్ళాడు. అసెంబ్లీకి వెళ్ళకపోయినా కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఈ రేంజ్లో ఉంటుంది. నిన్న మాట్లాడితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు అంతా ఒక ఎత్తు అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్ మాట్లాడింది ఒక ఎత్తు. దానికి సంబంధించి ఈరోజు ప్రతి ఛానల్లో, ప్రతి పత్రికలో, ప్రతి విశ్లేషకుడు కూడా, రాజకీయ పొలిటికల్ సర్కిల్లో కూడా జగన్ గారి మాటలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ. వీళ్ళు దాన్ని ఎట్లా డైవర్ట్ చేస్తారంటే జగన్ తిడతా ఉన్నాడు, పొగరనగలేదు, చింత చచ్చిన పొలుపు జావలేదు, 11 సీట్లు వచ్చినా కూడా పొగరనగలేదని మాట్లాడుతున్నారు. కానీ జగన్ గారు ప్రస్తావించినటువంటి ప్రజా సమస్యల గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావించేటువంటి ప్రయత్నం లేదు. దాన్ని దాటవేసేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఫైనల్గా ఏంటంటే జగన్ గారు అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్ పెడితే ఏ రకంగా ఉంటుందనడానికి ఒక ఎగ్జాంపులే ఇప్పుడు ఈ చర్చ అంతా కూడా. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఎవరు నోటిదూల ప్రదర్శిస్తున్నారు, ఎవరు ప్రజా సమస్యల మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనే దానికి సంబంధించి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.